పూర్తిగా కొత్త నటీనటులతో మరియు కొత్త దర్శకుడితో నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమే ఈ కమిటీ కుర్రోళ్ళు సినిమా. ఈ సినిమా మొత్తం గోదావరి స్లాంగ్ లో, గోదావరి ప్రాంతంలో జాతర మరియు స్థానిక ఎన్నికల సన్నివేశాలతో మేళవించి ఉంటుంది. 12 ఏళ్లకొకసారి వచ్చే జాతర ఆ ఊళ్ళో వాళ్ళకి చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన జాతర ఈసారి సర్పంచ్ ఎన్నికల సమయంలో వస్తుంది. అంతేకాదు, ఈ 11 మంది కమిటీ కుర్రోళ్లలో ఒక కుర్రాడు గత కొన్నేళ్లుగా ఓటమే చూడని సర్పంచ్ సాయి కుమార్ కు ఎదురు నిలబడతాడు. మరి అతను గెలిచాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. చిత్రంలో నూతన దర్శకుడు యదువంశీ స్నేహం, ప్రేమ, జాతర, కులాలు, ఊరు రాజకీయాలు ఇలా చాలానే అంశాలు ఒకేసారి చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఈ 11 మంది కుర్రాళ్లు 90s నాటి స్నేహం, ప్రేమతో సాఫీగా సాగుతుంది. తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే జాతర ఎపిసోడ్, అక్కడ వచ్చే కులాల సంఘర్షణతో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కులాల సంఘర్షణ చూపించడం మానేసి దర్శకుడు ఎన్నికల సంఘర్షణ చూపిస్తాడు. దీంతో సెకండ్ హాఫ్ ప్రేక్షకుడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. 11 మంది హీరోల నటన బాగానే